ఏ టైం అయినా డిస్టర్బ్ చేయండి. ఇందాక 5:50 కాల్ చేశారు, బట్ స్టిల్ వర్షగా చేశారని అటెండ్ చేశారు. హైదరాబాద్లో ఫస్ట్ ఫోన్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను పొద్దున్న లేచి. సారీ ఫర్ దట్. పొద్దున కాదు అర్ధరాత్రి లేచినావు. హర్ష ఎట్లా ఫీల్ అవుతున్నావు? ఎగ్జాక్ట్ ఇంప్రెషన్స్ సూపర్ మాటలేదు. So hey guys, what's up? This is Rukman and welcome back to the channel. Everyone hope you guys are doing well and enjoying with my stuff. మీరు ఇక్కడ చూడొచ్చు టైం వచ్చేసి 7:40 అవుతుంది. ఈరోజు వచ్చేసి November 13. చాలా అంటే చాలా స్పెషల్ డే, ఎస్పెషల్లీ ఫర్ ద యాపిల్ యూజర్స్. ఎందుకంటే ఈరోజు వచ్చేసి మనకు యాపిల్ 12 Pro Max అండ్ 12 mini మార్కెట్లోకి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు మనం వచ్చేసి ఇమాజిన్ స్టోర్ దిల్సుఖ్ నగర్కి వెళ్తున్నాం. స్టోర్ వచ్చేసి మనకు చాలా అంటే చాలా దగ్గర, ఆల్మోస్ట్ 3 to 4 kilometers రేడియస్ లో ఉంది. సో యాక్చువల్గా యాపిల్ వాళ్ళు మాక్సిమం ఈవినింగ్ పూట ఫోన్ డెలివరీ ఇస్తారు. అంటే లాస్ట్ ఇయర్ వరకు అయితే ఈవినింగ్ 6 తర్వాత ఫోన్స్ డెలివరీ ఇచ్చేవాళ్ళు. మేబీ మీరు నా లాస్ట్ లాగా చూసే ఉంటారు అనుకుంటా. సో కోవిడ్ కారణంగా అని చెప్పేసి సో 12 Pro వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 11 o'clock డెలివరీ ఇచ్చారు, ఎందుకంటే కోవిడ్ ఉంది కదా. ఇప్పుడు వచ్చేసి మన 12 Pro Max ని ఎర్లీ మార్నింగ్ 8k ఇస్తారు. సో ఫైనల్లీ వీఆర్ హియర్ ఎట్ ద ఇమాజిన్ స్టోర్ డూడ్. ఇమాజిన్ స్టోర్ దిల్సుఖ్ నగర్. చూడండి, ఇంకా స్టోర్ అయితే మొత్తం ఓపెన్ చేయలేదు, ఓన్లీ సగమే ఓపెన్ చేశారు. అండ్ హర్ష, సో యాక్చువల్గా ఈరోజు మన హర్షనే Pro Max తీసుకోబోతున్నాడు. టైం లేదు ఇప్పుడు. సో టైం వచ్చి 7:45 అవుతుంది. ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. ఫస్ట్ టైం యాపిల్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7-8 o'clockకి స్టోర్ ఓపెన్ చేసి డెలివరీ ఇవ్వడం. అంతకుముందుకు ఎప్పుడైనా సరే ఈవినింగ్ ఇస్తుండే. అండ్ మీరు నా లాస్ట్ వీడియో చూసారు కదా. సో లాస్ట్ వీడియోలో 12 Pro వచ్చేసి మనకు 11 తర్వాత ఇచ్చారు. అండ్ మనకి యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ 6 ఇస్తామని చెప్పారు కదా. మళ్ళీ యాపిల్ వాళ్ళు వచ్చేసి టైం పోస్ట్పోన్ చేసిర్రు అని చెప్పేసరికి 8 o'clockకి పోస్ట్పోన్ చేసారు. అండ్ 15 minutes తర్వాత మనకు డెలివరీ ఉంటుంది. స్టోర్లోకి వెళ్ళిపోదాం ఇక. వంగి పోవాలి. ఇన్ యాపిల్ స్టోర్ ఇమాజిన్ దిల్సుఖ్ నగర్. ఇదేనా 12 Pro Max? సో 12 Pro Max సిల్వర్ చూపి వస్తారా నాకు. సో ఇవి వచ్చేసి మనకు డెమో పీస్లు అనమాట. అండ్ 12 Pro Max సిల్వర్ కలర్. జస్ట్ లుక్ ఎట్ ద పసిఫిక్ బ్లూ. చూడు సెక్సీగా ఉంది అసలు కలర్. నువ్వు తీసుకునే కలర్ ఇదేనా? పెళ్ళికి గోల్డ్ తీసుకుంటున్నాం. సో యాక్చువల్లీ ఇప్పుడు వచ్చేసి మనోడు 2 phones తీసుకుంటుండు. ఒకటి వచ్చేసి యాపిల్ 12 Pro Max పసిఫిక్ బ్లూ అండ్ ఇంకొకటి వచ్చేసి యాపిల్ 12 Pro Max గోల్డ్ కలర్. అండ్ మేబీ ఆఫ్టర్నూన్ తర్వాత కూడా ఇంకొక ఫోన్ డెలివరీ ఉంది మాది, యాపిల్ 12 mini. ఓన్లీ 12. మీరు బాగా చూసుకున్నట్టయితే గేట్ అయితే ఇంకా ఓపెన్ చేయాలి. అండ్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:45 అవుతుంది. సో అన్న మేనేజర్ అనమాట ఇమాజిన్ స్టోర్కి. అన్న పేరు రవితేజ. యాపిల్ వాళ్ళు ఎప్పుడు ఈవినింగ్ 6 తర్వాత ఇస్తుండే. మేబీ లాస్ట్ టైం 12 Pro నేను తీసుకున్నప్పుడు 11 తర్వాత ఇచ్చినట్టున్నారు. సో ఇప్పుడు ఎంత ఎర్లీ మార్నింగ్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఈసారి ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎవ్రీ టైం ఓన్లీ 1 phone 2 phones అలా లాంచ్ అవుతుంది. ఈసారి లాస్ట్ టైం ఒక 2 phones, ఈసారి ఒక 2 phones లాంచ్ అవుతుంది. సో దీనికి ఉన్న కస్టమర్స్ అడ్వాన్సెస్ బట్టి డెసిషన్స్ తీసుకుంటారు అనమాట. ఓకే. ఈసారి బాగా అడ్వాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశారు. 2020లో లేటెస్ట్ రిలీజ్ అయిన ఫోన్స్ అన్ని మొత్తం ఇక్కడ లైన్లో పెట్టారు చూద్దాం వరుసగా. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 12 mini అనమాట. చూడండి చేతిలో ఎంత చిన్నగా ఉంది, చాలా చాలా అంటే చాలా చిన్నగా ఉంది. అండ్ iPhone 5s కంటే చాలా చిన్నగా ఉంది ఇది. అండ్ మనకు నెక్స్ట్ వచ్చేసి 12లో ఇది రెడ్ కలర్, పక్కన వచ్చేసి ఇది 12లో ఇది బ్లూ కలర్. సో ఇది అమ్మాయిలకు పర్ఫెక్ట్ సెట్ అవుతుంది అనుకుంటా. మనకు నెక్స్ట్ వచ్చేసి 12 Pro గోల్డ్. సో ఫైనల్లీ లాస్ట్ ఫోన్ వచ్చేసి 12 Pro Max మనం ఈరోజు డెలివరీ తీసుకోబోతున్నాం. అండ్ ఇప్పటిదాకా అయితే 12 Pro Max ఇక్కడ రిలీజ్ కాలేదు. అండ్ ఈరోజు వచ్చేసి మనకు 13th November అండ్ టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:54 అవుతుంది. అండ్ మనకు ఒక 6 minutesలో మనకు మన ఫోన్ డెలివరీ అయితే ఇస్తారు. అండ్ జస్ట్ లుక్ ఎట్ ద ఇమాజిన్ స్టోర్ ఆఫ్ దిల్సుఖ్ నగర్. బై ద వే, సో MacBook Pro, MacBook Air అండ్ MacBook Air. సో యాక్చువల్గా మేనేజర్ అన్న లోపలికి వెళ్ళిండు అండ్ మన ఫోన్ తీసుకురావడానికి. సో యాక్చువల్ వాళ్ళకి స్టాక్ నైట్ 9 o'clock వచ్చిందని చెప్పిండు. నేను డిస్టర్బ్ చేస్తున్నాను పొద్దున్న లేచి. సారీ ఫర్ దట్. పొద్దున కాదు అర్ధరాత్రి లేచినావు. సో మన ఫోన్స్ వచ్చినాయి. అండ్ ఒకటి వచ్చేసి గోల్డ్ 128GB అండ్ వచ్చేసి పసిఫిక్ బ్లూ 128GB. హైదరాబాద్లో ఫస్ట్ ఫోన్. సో అన్న పేరు వచ్చేసి రవితేజ. సో అన్న వచ్చేసి స్టోర్ మేనేజర్ అనమాట. యాపిల్ ప్రొడక్ట్స్ గురించి వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇట్లా కాల్ చేయడం. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా అండ్ ఇక్కడ పైన కూడా నెంబర్ ఇచ్చేస్తా. సో అన్న చలో చేసేద్దామా. ఫస్ట్ మనం ఫోన్స్ అయితే పేమెంట్ చేసి ఫోన్స్ తీసుకుందాం. మన యాక్చువల్ యాపిల్ ఫోన్స్ మనకు స్టోర్లో దొరుకుతాయి అండ్ బయట కూడా దొరుకుతాయి. మనకు ఇక్కడ కొంటే ప్లస్ పాయింట్ ఏంది, అక్కడ కొంటే మైనస్ పాయింట్ ఏంది. సో ఇవన్నీ మీకు చెప్తా. అంటే నేను చెప్పాను, మీకు స్టోర్ మేనేజర్తోనే చెప్పిస్తా, మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మా ఫ్రెండ్స్ 2-3 బాగా సఫర్ అయ్యారు బయట ఫోన్స్ తీసుకొని. అండ్ ఇంకోటి మనకు ఇన్సూరెన్స్ వచ్చేసి అరే ఆపరా. సో యాక్చువల్లీ మనకు ఇన్సూరెన్స్ వచ్చేసి యాపిల్లో ఇన్సూరెన్స్ ఒకలా ఉంటుంది అండ్ బయట వచ్చే వాళ్ళు ఇచ్చే ఇన్సూరెన్స్ ఒకలా ఉంటుంది. సో దాని గురించి మన రవితేజ అడిగి తెలుసుకుందాం. తర్వాతకి పేమెంట్ చేసేద్దాం, మన ఫోన్స్ అన్బాక్సింగ్ చేసుకుందాం, దీని తర్వాత ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో మనకి ఇది వచ్చేసి పసిఫిక్ బ్లూ 12 Pro Max అండ్ ఇది వచ్చేసి గోల్డ్ iPhone గోల్డ్ 12 Pro Max. 2 phones కదా మనకు ఫస్ట్ ఫోన్ బిల్ అవుతుంది. హర్ష ఎట్లా ఫీల్ అవుతున్నావు?
ఎక్సైటెడ్ ఎందుకు కాంట్ వెయిట్ ఫస్ట్ అన్బాక్స్ చేయాలి. కంగ్రాచులేషన్స్. యా ఫస్ట్ మీరు ఫైల్ చేసిన తర్వాత మాట పేమెంట్ అయిపోయిందా మాది? ఒకటి అయిపోయింది, ఒక ఫోన్ అయిపోయింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయి. స్టోర్ ఇన్సూరెన్స్, యాపిల్ ఇన్సూరెన్స్ ఉంది. స్టోర్ ఇన్సూరెన్స్లో మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. యాపిల్ ఇన్సూరెన్స్ అయితే మీరు 2 years వరకు తీసుకోవచ్చు. ఓకే, మనకు స్టోర్ ఇన్సూరెన్స్ లైఫ్ ఎంత ఉంటుంది? 1 year. 1 year ఉంటుంది. మీకు మళ్ళీ 3000 వర్త్ టెంపర్ గ్లాస్ కూడా కాంప్లిమెంటరీ వస్తుంది. మళ్ళీ 10% డిస్కౌంట్ ఉంది యాజ్ ఏ ప్రమోషన్ ఆఫర్. ఓకే, పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంటుంది. వేరే స్టోర్స్ లాగా మీరు మనం ఇన్సూరెన్స్ తీసుకొని ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉండవు. ఆల్రెడీ హర్ష గారు ఇన్సూరెన్స్ తీసుకున్నారు, ఆల్రెడీ క్లెయిమ్ చేసుకున్నారు. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంటుంది. మీరు క్లెయిమ్ చేసే ప్రాసెస్లో ఏ ఇబ్బంది ఉన్నా యాజ్ అ టీమ్ హెడ్ నేను చూసుకుంటాను. ఐ విల్ మెయిల్ దెమ్ అండ్ ఐ విల్ ఎన్ష్యూర్ యువర్ క్లెయిమ్ ఈస్ డన్. 12 Pro, 12 mini, 12 Pro Maxకి 1.5 year ఇంట్రడ్యూస్ చేయలేదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ ప్రైసెస్ ఈస్ ఆన్ హై. 10,000, 11,500 దాకా ఉంది. సో 1.5 year it will be higher. So there are other Apple plans also. So people will go to Apple plan. Okay. So 1 year there is a store plan. If you want to go for long, there is a Apple plan. Adapter ఏమైందంటే అన్ని ట్రాన్సిట్లో ఉన్నాయండి. I understand completely there is no adapter in this. Within a week, within 3-4 days we are getting the stock. I'll give you. మీకు ఏ షో వచ్చినా కాల్ చేయండి, నన్ను ఏ టైం అయినా డిస్టర్బ్ చేయండి. ఇందాక 5:50 కాల్ చేశారు, బట్ స్టిల్ హర్ష గారు చేశారని అటెండ్ చేశారు. నువ్వు 5:30 అంటున్నావు తెలుసా? మమ్మల్ని నైట్ 2 o'clock నుంచి సాగకూడదు అసలు. ఇద్దరు ఓనిస్తలే. హర్ష గారు కంగ్రాచులేషన్స్. అండ్ మీకు అప్పుడు S6 కూపన్ ఇచ్చారా మా టీమ్? ఇచ్చాను మొన్న ఒకసారి. వాడారా? అది ఎక్స్పైర్ అయిపోయింది S6 కూపన్. సో దీంతో మీకు 10,000 rupees వర్త్ ఆఫ్ యాక్సరీస్ కొంటే 2,000 rupees డిస్కౌంట్ వస్తుంది. సో జస్ట్ లుక్ ఎట్ ద ఫోన్. మనకి వచ్చేసి 12 Pro Max 128GB. సార్ ఫోన్ బాక్స్ చూడండి. ఫోన్ బాక్స్ చాలా అంటే చాలా సన్నగా అయిపోయింది బాగా అని కంపేర్ టు లాస్ట్ టైం. 11 Pro Max అంటే XS Maxతో కంపేర్ చేస్తే బాక్స్ అనేది చాలా స్మూత్గా అండ్ చిన్నగా ఇచ్చిండు. ఎందుకంటే మెయిన్ రీజన్ దీంట్లో వచ్చేసి మనకు వాళ్ళు పవర్ అడాప్టర్ అయితే ఇవ్వట్లేదు, ఓన్లీ లైట్నింగ్ కేబుల్ అండ్ ఫోన్ మాత్రమే ఇస్తారు. సో మనకి ఎగ్జాక్ట్గా ఆపిల్ స్టోర్కి వచ్చి 15 days అయింది. అండ్ అంటే మనకు October 30 గుర్తుంది కదా, ఆ రోజు 12 Pro ఫోన్ తీసుకున్నాం ఇక్కడ. అండ్ ఆపిల్ Series 6 వాచ్ తీసుకున్నాం. 15 days తర్వాత మళ్ళీ ఇప్పుడు 12 Pro Max కోసం వచ్చినాం తీసుకుంటున్నాం. అండ్ ఫస్ట్ ఫోన్ మనది. ఇందాక చెప్పినట్టు హైదరాబాద్లో ఫస్ట్ 12 Pro Max మనదే. అండ్ ఇప్పటి నుంచే కదా, అండ్ 3-4 years నుంచి 7+ నుంచి అన్ని ఫస్ట్ ఫోన్స్ అన్ని మ్యాక్సిమం అట్లా తీసుకుంటుంటాడు. ఫస్ట్ 3లో మాత్రం పక్కా ఉంటాడు. ఒక ఫోన్ బిల్లింగ్ అయిపోయింది అండ్ గోల్డ్కి బిల్లింగ్ అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనం ఫోన్ అన్బాక్స్ చేసేద్దాం. అండ్ వీడియో వచ్చేసి మనకు ఆఫ్టర్నూన్ కల్లా వచ్చేస్తుంది. అఫీషియల్ డెలివరీ. నీకేలా అన్బాక్సింగ్ రెడీ? ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. యాక్చువల్గా అన్న వచ్చేసి మన హైదరాబాద్లో ఫస్ట్ 12 mini అన్న 12 mini తీసుకుంటుండు. కంగ్రాట్స్ అన్న. సో చలో అన్బాక్స్ చూద్దాం అన్నది. అరే ఇంత లైట్ వెయిట్ ఉంది బ్రో అసలుకి. 12 Pro Max ఫస్ట్ బ్లూ, 12 mini 12 mini వైట్. కానీ ఈ ఫోన్ అయితే భలే క్యూట్ ఉంది అబ్బా, చిన్నగా సూపర్ ఉంది ఇది. చాలా క్యూట్ ఉంది. సో లైట్ వెయిట్ ఉంది అన్న, ఇది చాలా లైట్ వెయిట్ ఉంది. ఒక జంతువులో బిహేవ్ చేస్తున్నా. అరే బ్రో ఫేస్ ఐడి పెట్టుకోవాలి కదా బ్రో. బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫోన్ లోపల ఎట్లా ఉంటుంది, జస్ట్ ఒక లైటింగ్ కేబుల్ ఒకటి ఇస్తుంది. అడాప్టర్ రాదు, అడాప్టర్ సపరేట్ కొనుక్కోవాలి. నా అడాప్టర్ ఎంత ఉంది కాస్ట్? అడాప్టర్ 1900 rupees. 20 watts. 20 watts అడాప్టర్ 1900 rupees. ఆపిల్ 12 Pro Max ఇన్ అవర్ హ్యాండ్స్ ఫైనల్లీ. చూడండి ఫోన్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అండ్ పాకెట్లో పెట్టుకోవడం చాలా కష్టం. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రం దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఈవెన్ మ్యాక్సిమం కారు తిరిగే వాళ్ళు ఉంటేనే ఈ ఫోన్ సెట్ అవుతుంది. ఫోన్ చూడండి చాలా పెద్దగా ఉంది, అసలు చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఫోన్. సో చూడండి ఐఫోన్ కెమెరా ఎట్లా ఉంది ఫోన్? పెద్దగా లేదా? ఇంత పెద్దగా ఉంది అసలు. వాడికనే పోయినసారి 11 Pro Max కొంచెం తక్కువనే ఉండే. ఈసారి చూడు ఏదో హ్యాండిల్ చేయాలి బ్రో. సో నేను యాక్చువల్గా మీకు ఫస్ట్లో చెప్పినా కదా, ఐఫోన్స్ ఇక్కడ ఉంటే బెనిఫిట్స్ ఏముంటాయి అండ్ బయట ఉంటే నష్టం ఏంది అన్న గురించి మనం ఇప్పుడు అన్న మేనేజర్ అని చెప్తుంది. అన్న
ఐఫోన్స్ మనకు ఇక్కడ ఇమాజిన్లో అవైలబుల్లో ఉన్నాయి. సో బయట రిలయన్స్ డిజిటల్ బజాజ్లో కూడా అవైలబుల్లో ఉన్నాయి. ఓకే. సో మనం ఇక్కడ తీసుకుంటే బెనిఫిట్స్ అయింది, అక్కడ తీసుకుంటే కలిగే నష్టం అయింది. మీకు అక్కడ తీసుకుంటే నష్టమేం లేదు. ఓకే. బట్ ఇక్కడ తీసుకుంటే మీకు పర్సనలైజ్డ్ సపోర్ట్ ఉంటుంది. ఓకే. మీరు ఈవెన్ ఆఫ్టర్ 2 to 3 years ఆర్ 4 years రవి నాకు ఇలా ఇష్యూ వచ్చిందంటే నేను కాల్ చేస్తే మీరు కాల్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను. అదే మీరు అక్కడ తీసుకుని నెక్స్ట్ 2-3 days తర్వాత కాల్ చేయండి, మాకేం తెలియదు మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి అంటారు. సో ఫైనల్గా ఇక్కడికి రావాలి, ఇక్కడికే రావాలి. అలానే కాదు, ఇక్కడికే రావాలి అని చెప్పట్లేదు. మెయిన్ థింగ్ మేము సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ ఉంటుంది, మీకు ఇంకా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఇన్సూరెన్స్ కూడా అక్కడ ఇక్కడ లాగా చిల్లర ఇన్సూరెన్స్ ఉండదు. మీకు పికప్ అండ్ డ్రాప్ సర్వీస్ ఉంటుంది. మీకు ఏ ఇష్యూస్ వచ్చిన ఇన్సూరెన్స్ ప్రాసెస్లో నేను హెల్ప్ చేస్తాను పర్సనల్గా. చాలా ఇన్సూరెన్స్ నేను హెల్ప్ చేశాను, క్లెయిమ్ చేశాను. సో వన్స్ మీరు ఏదైనా పర్చేస్ చేస్తే ఎటువంటి ఇష్యూస్ వచ్చినా ఐ విల్ బి దేర్ విత్ యూ. దట్ ఈస్ ద ప్రామిస్ ఐ కెన్ గివ్. అండ్ కూడా మీరు ఇందాక 15 days వరకు గ్లోబల్ ఇష్యూ అని చెప్పారు కదా, సో అదేంది? అది ఏంటంటే మనకి ఐఫోన్ తీసుకుంటే 15 days స్టోర్ సపోర్ట్ ఉంటుంది. అలా ప్రతి ప్రోడక్ట్కి ఒక స్టోర్ సపోర్ట్ అని ఉంటుంది. అంటే మీరు ఏదైనా ఇష్యూ వస్తే సర్వీస్ సెంటర్కి వెళ్ళకుండా మేము సర్వీస్ సెంటర్లో సబ్మిట్ చేసి డయాగ్నోస్ చేసి మళ్ళీ పీస్ టు పీస్ రీప్లేస్ చేసి ఇస్తాం. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు బయట ఎవరు చెప్పరు. సో మీకు కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇక్కడ ప్రాసెస్. మీకు ఏది హైడ్ చేయకుండా ఏది ఉంటే అది చెప్పి కస్టమర్ని ఫేస్ చేస్తాం ఏదైనా కాన్సిక్వెన్సెస్ ఉంటే. ఓకే. అండ్ ఇంకోటి మనకు ఇన్సూరెన్స్ కూడా బయట వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అండ్ మన వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు కదా. ఇప్పుడు బయట వాళ్ళు ప్రొవైడ్ చేసింది మీతో వాళ్ళు తర్వాత తోడుకుంటారో లేదో తెలియదు, కానీ మేమైతే మీరు 100% ఒకవేళ ఏదైనా అయితే మేము హెల్ప్ చేసి 100% క్లైమేట్ మేము చూస్తాం. ఇప్పటిదాకా ఫోన్ ఇక్కడ కూడా ఎట్లుంటుంది, బయట కూడా ఎట్లుంటుంది అని చెప్పిండు. సో మీరు ఇన్సూరెన్స్ గురించి చెప్పండి ఒకసారి. నాకు యాపిల్లో ఇన్సూరెన్స్ ఏ కంపెనీస్కి వెళ్ళి ఇస్తారు, ఎట్లా ఇస్తారు? సో ఇప్పుడు యాపిల్ అనేది ఇప్పుడు సర్వీఫై అని ఇండియన్ లీడింగ్ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయింది. ఓకే. సో అదేంటంటే ఇన్సూరెన్స్ క్లైమింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ చేసేసారు. సో మీరు ఎక్కడికో వెళ్ళి పరిగెత్తాల్సిన అవసరం లేదు. సో అండ్ ఇంకొకటి మనకు యాపిల్ వాళ్ళది ఓన్ ఇన్సూరెన్స్ ఉందంట. యాపిల్ కేర్ ప్లస్ వచ్చేసింది ఇప్పుడు ఇండియాకి. ఓకే. సో మనకి 2 yearsలో ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ వెదర్ ఇట్ ఈస్ ఫిజికల్ ఆర్ లిక్విడ్ మనం టోటల్గా డివైస్ క్లెయిమ్ చేయొచ్చు. అండ్ సర్వీస్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ మెయింటైన్ చేస్తారు. దానివల్ల కస్టమర్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, టెన్షన్ ఫ్రీ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు యాపిల్ వాళ్ళ ఇన్సూరెన్స్ మంచిగా ఉంటుంది అంటారా, లేకపోతే ఈ సర్వీఫై బాగుంటుంది అంటారా? యాపిల్ ఇన్సూరెన్స్ అనేది ఇప్పుడు ఇండియాలో సర్వీఫై వాళ్ళతో టైఅప్ అయింది. ఓకే. సో సర్వీఫై ఇట్స్ లీడింగ్ గుడ్ కంపెనీ. ఓకే. సో వాళ్ళ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా ఉంది అండ్ కస్టమర్ కన్వీనియంట్గా ఉంది. కస్టమర్ ఎక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు, డైరెక్ట్గా పికప్ అనేది కస్టమర్ ఇంటి దగ్గర నుంచే తీసుకోవచ్చు. ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకుంటే ఎన్నిసార్లు కవర్ అవుతుంది? అంటే ఫోన్ ఇన్కేస్ బ్రేక్ అయినా, డ్యామేజ్ అయినా, థెఫ్ట్ అయినా మనకి ఎన్నిసార్లు కవర్ అవుతుంది? సో మనకి ఇండియాలో ఏంటంటే లాస్ అండ్ థెఫ్ట్కి ఇవ్వలేదు, బట్ డ్యామేజెస్ ఇది వెదర్ ఫిజికల్ ఆర్ లిక్విడ్. ఓకే. ఒకవేళ మీకు ఫిజికల్గా డ్యామేజ్ అయినా లేదంటే వాటర్ డ్యామేజ్ అయినా కూడా మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. అట్లా ఎన్నిసార్లు క్లెయిమ్ అవుతుంది? యాపిల్ కేర్ ప్లస్ అనేది 2 years ఉంది. ఓకే. సో 2 yearsలో 2 times మనం క్లెయిమ్ చేయొచ్చు అనమాట. 2 yearsకి అమౌంట్ ఎంత ఉంది? సో 2 yearsకి వచ్చేసి ఇప్పుడు 11-12 వచ్చేసి 7,017 rupees ఫర్ 1 year ఉంది. ఓకే. ఒకవేళ ఎవరైతే 1 year సబ్స్క్రిప్షన్ చేసుకుంటారో సో 1 year ప్లాన్ వర్తిస్తుంది. సో మోర్ దెన్ 1 year 2 years ఉంటుంది. 2 yearsలో మీకు 14,158 ఉంది. ఓకే. అండ్ దాంట్లో వచ్చేసి మీకు ఎనీ కైండ్ ఆఫ్ డ్యామేజ్ ఫిజికల్గా లిక్విడ్గా ఏదైనా కూడా మనకి కవర్ అవుతుంది. ప్లస్ సెకండ్ ఇయర్లో ఎక్స్టెండెడ్ వారంటీ కూడా పెరుగుతుంది. సో ఒకవేళ స్టోర్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది, డైరెక్ట్గా అది సర్వీఫై వాళ్ళతోనే. సో అది 1 year మాత్రమే ఉంటుంది. యాపిల్ ఏదైతే టైఅప్ అయిందో అది మనకి 2 years ఉంటుంది. సో మనకి ఎన్నిసార్లు కవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది? పీస్ టు పీస్ ఎక్స్చేంజ్ పీస్ టు పీస్ 2 times ఉంటుంది. ఇయర్లీ వన్స్ ఉంటుంది. 2 yearsకి 2 times ఉంటుంది. ఇయర్లీ వన్స్ పీస్ టు పీస్ ఎక్స్చేంజ్. సో రీసెంట్గా మా తమ్ముడు కూడా యాపిల్ వాచ్ అనేది ఏమంటారు బ్రేకేజ్ అయ్యండి. సో మేము తీసుకున్నాం అండ్ ఆల్మోస్ట్ డైల్ వచ్చేసింది, కాకపోతే స్ట్రాప్స్ రాలేదు. సో ఇదనమాట మనకు పిల్ల మనం కొంటే ఉండే బెనిఫిట్స్ ఏవి ఉంటాయి. తెలిసిన ఇమాజిన్ స్టోర్లో మనకు అన్ని ఫోన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ పీపుల్ కెన్ కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ నచ్చితే కొనుక్కోండి. అండ్ అనుకునే ముందు ప్రతి పాయింట్ మీకు డౌట్ అనేది మొత్తం అడగండి, ఎందుకంటే మీ డౌట్ కూడా మొత్తం క్లారిఫై అయిపోవాలి కదా. అండ్ ఇక్కడ కూడా అన్నీ చెప్తారు. సో బయట స్టోర్లో చెప్పినట్టు సగం చెప్పి చీట్ చేసేది అయితే ఏముందో మొత్తం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ద వీడియో ఫర్ టుడే. ఇఫ్ యూ గైస్ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రుక్మాన్ సైనింగ్ ఆఫ్. బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.